మెదక్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సహకార కేంద్రాల దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. సకాలంలో యూరియా అందడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు. అనేక సహకార సంఘాల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే సొసైటీల వద్ద లైన్లు కడుతున్న పరిస్థితి. చెప్పులు, బాటిల్స్ ఈ విధంగా వారి చేతికి ఏది తోస్తే అది పెట్టి యూరియా క్యూ లైన్లలో పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. అటు దుబ్బాక, సిద్దిపేట, తొగుట, మెదక్ జిల్లాకు సంబంధించి రామాయంపేట, కాట్రియాల లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రైతులు క్యూ లైన్లో ఉన్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎన్ని రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు? నెల రోజులు అవుతుంది సార్. మాకు యూరియా కోసం యూరియా తిరిగి యాస్టకు వచ్చింది. ఇక్కడికి కాట్రాల గ్రామానికి పంపించమంటే ఎవరు పంపించలేరు. పంపించినా ఒక లోడ్ వచ్చింది, అది కూడా సరిపోయలేదు. ఇక ఇప్పుడు నెల రోజులు అవుతుంది. నేను నాటేసిన నుంచి యూరియా మాత్రం చల్లలేదు. ఏమంటారు? ఉదయం ఎన్నిటికి వస్తున్నారు, మళ్ళీ సాయంత్రం పోతున్నారు, ఎన్ని రోజులు అవుతుంది? అధికారులు అడిగితే ఏమంటున్నారు? అధికారులు అడిగితే వస్తుంది అని చెప్తారు. మళ్ళీ సమాధానం దొరకలేదు. ఏమన్నా అంటే ఫోన్ చేసి మనకు అగ్రికల్చర్కు ఫోన్ చేసి అడిగితే ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇక ఇది నైట్ వచ్చిందా ఎప్పుడు వచ్చిందా మాకు కూడా తెలియదు. ఒక వారం 10 రోజుల క్యూ లైన్లో నిలబడుకుంటే వెళ్ళిపోతున్నాం. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని రోజుల నుంచి యూరియా కోసం వస్తుంది? ఇగో మాకు ఎకరున్నది సారు. ఎకరున్నది మొన్న ఖరాబ్ అయింది, అంత కొట్టుకోపోయింది, నష్టమైంది. ఇప్పుడు నెల నుంచి యూరియా గురించే చూస్తున్నాం. యూరియా అచ్చుడే లేదు. పొద్దున 7 గంటలకు 8 గంటలకు వచ్చినాం. ఇప్పుడు 10-11 అవుతుంది సార్. ఇది వరకు వచ్చిందా లేదు మాకు సీరియల్. ఎంతసేపు నిలబడతాం పొద్దున వచ్చి? రైతు వేదికాడికి డబ్బులకు వచ్చినా ఇట్లనే నిలబడాలి. బ్యాంకు పోతే ఈడక అడ్ల కాంట పెట్టినా ఇట్లా నిలబడాలి. ఈ మసాలా గిన్నె ఇట్లా నిలబడాలి. ఏడుకొని ఇట్లా నిలబడాలి. మరి మా పరిస్థితి గిట్ల ఎందుకు చేస్తారు? ఏమంటారు? మా అధికారులను యూరియా కోసం అడిగితే ఏమని చెప్తున్నారు? ఎప్పుడన్నా అడిగిరా? వస్తుంది, ఆ రోజు వస్తుంది, సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, వారం అయినాక వస్తుంది అని ఇంతే చెప్తారు సార్. మాకేం చెప్తలేరు. ఇక నిన్న 4 గంటలకు వచ్చింది యూరియా. ఇలా పొద్దున వచ్చే వరకు అంటే ఇంతే మంది ఇదే పరిస్థితి. ఇక ఇప్పుడు 200 సంచి వస్తుంది. అలా 200 మందికి అయిపోయినట్టు కథం. మళ్ళీ వేరటం మిగతా రైతుల పక్కకే ఉండాలి. ఇక మళ్ళీ వచ్చేదాకా చూడాలి. ఆ పొలం పంట వస్తుందా మాకు? లాగోడు పెట్టి 20-30 వేలు పెట్టుకున్నాం లాగోడు. ఇప్పుడు వాన పడిగినా మొత్తం నష్టమైంది. ఆ నష్టపరిహారం మాకు గట్టిస్తారా? వచ్చింత మనిషింతకి చెప్పిపోతారు అంతే సార్. ఇది పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పాలి. అటు దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, రామాయంపేట కావచ్చు, మెదక్ కావచ్చు, జోగిపేట కావచ్చు, ఇదే పరిస్థితి నెలకొని ఉదయం పనులన్నీ వదిలిపెట్టుకొని 5 గంటల నుంచే ఈ సొసైటీల వద్దకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తున్నారు. యూరియా దొరికితే తీసుకొని వెళ్తున్న పరిస్థితి, లేదంటే మళ్ళీ రేపు వచ్చి లైన్ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మా పనులన్నింటినీ వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నాము, ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకో, మాకు యూరియా సరఫరా చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఓటు స్టూడియో.